అనన్య బాల్కనీలోకి వచ్చి ఇక వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక కాంచన, లీలావతి, శరణ్య అందరూ కూడా గార్డెన్లోకి వస్తూ ఉంటారు. అనన్య అలా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే ఏమైంది అసలు అని లీలావతి కాంచనను అడుగుతూ ఉంటుంది. ఇంతలో కాంచన, ఇదిగో ఇందులో ఉన్న టాబ్లెట్లన్నీ ఏమయ్యాయి అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. నేనే వేసేసుకున్నాను అని అనన్య చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అయినా కానీ ఇన్ని టాబ్లెట్లు ఎవరు వేసుకోమన్నారు, ఎందుకు వేసుకున్నావు అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నేను డాక్టర్ అవ్వాలని ఈ టాబ్లెట్లన్నీ కూడా వేసుకున్నాను అని అనన్య చెప్పగానే, ఇలా వేసుకోవాలని నీకు ఎవరు చెప్పారు అని కాంచన అడుగుతూ ఉంటే, ఇదిగో టీచర్ చెప్పింది అని శరణ్యను చూపిస్తూ ఉంటుంది. ఇక శరణ్యను చూపించేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే నాకేం తెలీదు అని శరణ్య అంటూ ఉంటుంది. నువ్వే కదా పిన్ని అక్క టాబ్లెట్లు వేసుకోవట్లేదని చెప్పావు, ఎలాగైనా సరే తనతో వేయించాలి అని అలా చెప్పాను అంతేకాని అవన్నీ వేసుకోమని నేను చెప్పలేదు అని శరణ్య చెప్పగానే, ఇక కాంచన నువ్వేమి మాట్లాడుకో, ఇదంతా కూడా నువ్వు కావాలనే చేశావు, ఇన్ని టాబ్లెట్లు మీ అక్కతో మింగించి తనని చంపేద్దాం అనుకుంటున్నావా అని కాంచన అంటూ ఉంటే, అయ్యో నాకేం తెలీదు పిన్ని అని శరణ్య చెప్తూ ఉంటుంది. అక్కను నేనెందుకు చంపాలని చూస్తాను అని శరణ్య చెప్తూ ఉంటే లీలావతికి కోపం వచ్చి, ఇక ఆగు అని శరణ్యను అంటూ ఉంటుంది. లీలావతి శరణ్యపై కోప్పడేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో ఆనంద అక్కడికి వచ్చి అదంతా చూసి బాధపడుతూ